వికలాంగ పెన్షన్ అనేది పొందడానికి సదరం సర్టిఫికేట్ అయితే అవసరమవుతుంది కదా! ఇక ఆ సదరం సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవడానికి ఆ ఆప్షన్ అనేది వచ్చినట్లు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే జూలై 4వ తేదీ నుంచి ఈ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసినట్లుగా అయితే అధికారులు చెప్పినట్లుగా వాళ్ళైతే న్యూస్‌లో అయితే రాశారు. ఇక ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి ఆ ఫోన్ కూడా తీసుకొని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి 3 లేదా 4 నెలలకు కలిపి ఒకేసారి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంకా అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇక ఇలా స్లాట్స్ బుక్ చేసుకున్న వారికి జూలై 8వ తేదీ నుంచి వారు ఏ రోజు హాస్పిటల్‌కి వెరిఫికేషన్‌కి రావాలి అనేది వారి మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుంది. అలాగే మీరు అప్లై చేసుకున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్‌లో డేటా అయితే ఉంటుంది. మీరు ఏ రోజు హాస్పిటల్‌కి వెళ్ళాలి అని రిసిప్ట్ లేదా మీకు ఫోన్ ద్వారా మెసేజ్ అయితే వస్తుంది. ఇక జూలై 8వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు హాస్పిటల్‌కి వెళ్లి ఈ వెరిఫికేషన్ అనేది పూర్తయిన కొన్ని రోజుల తర్వాత మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి ఈ సదరం ఐడీ అయితే ఉంటుంది కదా! ఆ వివరాలు అందజేసినట్లయితే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేసి మీకు సచివాలయ ఉద్యోగి అయితే చెప్పడం జరుగుతుంది.